మరి ఏమెంచుకుంది తెలుసా? ఉత్తమమైన దానిని ఎన్నుకొనింది, ఏర్పరుచుకుంది. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, నీవు నేను స్త్రీలుగా దేవుని మాటను వినాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటలైతే మనకు పొందుపరిచారో, ఏ మాటలైతే లిఖించారో పరిశుద్ధాత్మ ద్వారా, ఆ మాటలు ఖచ్చితంగా వినాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. అందుకే పర్టికులర్గా స్త్రీలతో మనతో మాట్లాడుతున్నాడు. స్త్రీలారా, మీరు నా మాట వినండి, మీ చెవియొగ్గి నా యెహోవా మాటను ఏం చేయాలంట? ఆలకించండి. ఈరోజు ఎంతమంది మనం దేవుని మాటలు వింటున్నామండి? ఎంతమంది దేవుని మాటలు వింటున్నాం? ఆ మాటలు, దేవుని మాటలు అంటే అసలు ఇష్టం లేదు. ఈ లోక సంబంధమైన మాటలు గంటలు గంటలు తరబడి ఫోన్లలో మాట్లాడుతుంటారు కదా, కూర్చుని గంటలు గంటలు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు, విచ్చలవిడితనంగా మాట్లాడుతుంటారు. కానీ ప్రభు ఈరోజు అంటున్నాడు, నువ్వు దేవుని మాట వినే స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని మాటలు అద్భుతమైన మాటలు, అవి నిజంగా ఎలాంటి మాటలు తెలుసా? జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు. ఆ మాటలు వినడానికి ఇష్టపడాలి ఈరోజు.